నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సాయి సిద్ధార్థ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మూవీ చూసుకుంటే కొంచెం ఏ సర్టిఫికేషన్ కిందకి వస్తుంది, కొంచెం పెద్దలకు మాత్రమే, అంటే కొంచెం ఏమంటారు బూతుల్లాగా కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్స్ లాగా అయితే బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి. సో మోస్ట్లీ పెద్దల కనెక్షన్ అయితే అంటాను. సో స్టోరీ ఏంటంటే మాత్రమే ఒక మనిషి ఎవరైతున్నారో యువత అనుకోవచ్చు, మన ఈ యొక్క ఏమనాలో నాకు అర్థమైతే లేదు. ఒక బ్రోక్ అయిపోయిన మనిషి అనుకోవచ్చు, బ్రోకన్ యూత్ అనుకోవచ్చు. సో అతనికి ఏం చేయాలో తెలియనప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మన హీరోయిన్ ఎవరైతే ఉంటారో ఆమె ఇతను బిల్డింగ్ అపార్ట్మెంట్లోకి వస్తుంది, మన పైన ఉంటాడు. అట్లనే మన ప్రీవియస్గా ఎక్కడైతే మోసపోయిందో అక్కడ కొన్ని సీన్స్ అని ప్రాపర్గానే చూపించినట్టు అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా ఉంటుంది, ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడక్కడ బ్యాక్ అండ్ స్టోరీ చెప్పడానికి కోసం అని చెప్పేసి మీకు 2D యానిమేషన్లో కూడా కొంచెం చూపిస్తారు. కొంచెం అది డిఫరెంట్గా అనిపించింది అండ్ కొంచెం ఆక్వర్డ్గా అనిపించారు, ఎందుకురా అన్నట్టు అనిపించింది. అండ్ పర్లేతే అంటే బ్యాక్ అండ్ స్టోరీ చెప్పడానికి కోసం ఒక డిఫరెంట్గా ట్రై చేసిన అన్నట్టు అనిపించింది. మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా కొన్ని 2D యానిమేషన్ స్టోరీస్ ఎక్కువ అయిపోయినాయి కదా, సో అలా అనిపించింది నాకైతే. ఓకే, యాక్సెప్టెడ్ అనిపించింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది ముందు చెప్తున్న డార్క్ కామెడీ అనమాట పోయి. సో డార్క్ కామెడీతో పాటే ఎక్స్ట్రా మ్యాటర్ అఫైర్స్ అండ్ వీళ్ళ ఫస్ట్ హస్బెండ్ హస్బెండ్కి భర్త ఎవరైతే ఉన్నారో అతనికి ఏమేమన్నా కొట్టేసి వెళ్ళిపోతాడు, తప్పించాడు, పెద్దగా ఏమి ఉండదు. సో నాకైతే ఎక్స్ట్రా మ్యాటర్ అఫేర్స్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లవర్తో మళ్ళీ అంతను పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అటు వచ్చి ఏదేదో జరుగుతుంది భయ్. నాకైతే ఏం కంటెంట్ చూస్తున్నారా అన్నట్టు అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే కంటెంట్ పరంగా చూసుకుంటే అసలు అమ్మాయి ఏం చూస్తున్నట్టు అనిపించి మరి మీరు ఫిలప్ చేసుకొని మీ ఇష్టం భయ్ కింద కామెంట్లో. నాకైతే మాత్రం మూవీ అయితే నచ్చలేదు. అంటే మూవీ మోస్ట్లీ మెసేజ్ అన్న ఉండాలి, లేకపోతే ఇలా చేయొద్దన్నట్టు ఉండాలి. కానీ లాస్ట్ ఎండింగ్లో వీళ్ళిద్దరు కూడా ఒకటైపోతారు, వాళ్ళ కొడుకు అది ఇది. సొసైటీకి నిజంగా ఇలా అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం కొన్ని బతుకు చెట్టుకబట్టి చూస్తున్నాం కదా, ఇలాంటివి ఎండింగ్లో దీన్ని రిజాల్వ్ చేసుకున్నట్టు చూపించింటే బాగుండేది అన్నట్టు అనిపించింది. కానీ వీళ్ళిద్దరు ఒకటైపోతారు, దాని తర్వాత ఏంది కథ అన్నట్టయితే పెద్దగా ఏమి చూపించరు. సో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే కనిపించింది నాకైతే. సింపుల్ చెప్పుకోవాలంటే సాయి సిద్ధార్థ్ మాత్రం ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం మోస్ట్లీ చాలా ప్రిడిక్టబుల్ పోయి. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అదొకటి తప్పించి మిగతా ప్రిడిక్టబుల్ ఉంటుంది. 2 hours ఓకేనా అంటే ఓకే అనిపించింది. కానీ ఇట్లా ఇంత లాంగ్ ఎట్లా ఉందిరా అన్నట్టు అనిపించింది, కొంచెం లెందీగా అన్నట్టు అనిపించింది. కొంచెం వేరేలాగా తీసింటే కూడా బాగుండేది పోయి. నాకైతే నచ్చలేదు, ముందే చెప్తున్నాను. పెద్దలకు మాత్రమే ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది, డార్క్ కామెడీ అనమాట. అండ్ ఫైనల్గా మూవీకి సంబంధించిన నా రేటింగ్ చూసుకుంటే మాత్రమే 1.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. నాకైతే జెన్యున్గా నచ్చలేదు. ఎందుకురా అనిపించింది, ఎందుకు చూస్తున్నారా అన్నట్టు అనిపించింది మూవీ. సో ఇది నా ఒపీనియన్, నా రివ్యూ. అండ్ తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అన్నట్టు మీరు అనొచ్చు. యా, తక్కువ రేటింగ్ అంటే మాత్రమే మొత్తం ప్రిడిక్టబులే. అండ్ అక్కడక్కడ కొన్ని జెన్యున్ సీన్స్ లాగా అనిపిస్తాయి. కొన్ని సిద్ధార్థ పెయింటింగ్ వేస్తుంటారు, ఆర్ట్ అది చూపిస్తే కొంచెం కాన్సెప్ట్ అదొకటి బాగా అనిపించింది. కానీ 2D యానిమేషన్ బాగా అనిపించింది. కానీ మిగతా అంతా కూడా ప్రిడిక్టబుల్లే, కొంచెం ఎందుకు అన్నట్టు అనిపించింది. ఇంకా స్కూల్ పోరలు అది కొడుతుంటాడు, పిల్లలు ఎవరు కంప్లైంట్ చేయరా అంటే ఈ మధ్యకాలంలో పిల్లలను కొడుతుంటే కంప్లైంట్ పెద్ద రచరచ అవుతుంది. అదే సిచ్యువేషన్స్లో ఇది పెద్దగా రచ్చేం కాలేదు, నాకు అదొకటి అర్థం కాలేదు. సో 4 మైనస్లు ఉన్నాయి, దానివల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట బై. అంతే, ఇది మూవీకి సంబంధించిన నా రివ్యూ బై అండ్ ఆల్సో నా ఒపీనియన్. వన్స్ అగైన్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.